హాయ్ ఫ్రెండ్స్, నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు పచ్చి రొయ్యలు ఎలా క్లీన్ చేయాలి చూద్దాము. ఇలా చేసుకోవాలండి. ఇలా నీట్గా ఓ పక్క నుంచి ఇలా ఫస్ట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక పైన వెన్నుపూసమ్మట లేయర్ ఉంటుందండి. ఇలా తీసి ప్రతి ఒక్క రొయ్య కూడా ఇలా తీసుకోవాలి. అందుట్లో పైన వెన్నుపూసమ్మట ఉంటాయండి. దానికి అదంటే అది పేగుతో సమానమండి. అది దాంట్లో ఇసుక గసి ఉంటాయండి. అలాగే వండుకుంటే మనము కూరలో వేసుకున్నాక తినేటప్పుడు నోటికి గరిగరిగా ఇసుకలా తగులుతుందండి. ఇదండి, అది తీసేయాలి. నల్లగా ఉంది చూడండి, ఆ లేయర్లా ఉన్నది పినీస్తో లాగితే వచ్చేస్తుందండి. అది మనం ఓపిక పట్టి చేసుకోవాలండి. ఇలా తీసుకుని ఇలా పైన ఊరికే లేయర్లా ఉంటుందండి. అది అలా ఉంది చూడండి ఫ్రెండ్స్. అదిగో అలా ఉందా, తీసేసి కచ్చపచ్చగా మనం మామూలుగా పైది పొట్టు తీసేసి వండుకున్నా కానీ ఉపయోగం ఉండదండి. అది ఇలా లోపలిది తీయకపోతే కూర టేస్ట్ రాదు. మనం టేస్ట్గా చేసుకోవాలి అంటే ఇలా ఈ ట్రిక్తో చేసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. నీట్గా ఉంటుంది. రొయ్య చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ లేయర్ మొత్తం తీసేయాలి. ఎనపోసి నుంచి తోక వరకు కూడా ఉంటుందండి. అలాగా చాలా గలీజ్ ఉంటుందండి అందుట్లో అయితే. ఇలా తీసుకుని మనం ఇలా ఒకసారి చేసుకుని అన్నీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకుని 1 కేజీ తీసుకున్నా 2 కేజీలు తీసుకున్నా ఒకసారి క్లీన్గా చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఒక వారం రోజుల పాటు వేసుకోవచ్చండి. మనం ఏ కూరలు వేసుకున్నా టేస్ట్గా ఉంటాయండి. ఇలా ఇవన్నీ తీసేసుకుని నీట్గా చేసుకోవాలి. ఇలా నీట్గా అన్నీ తీసి శుభ్రం చేశానండి. ఇవి శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసేసుకోవాలండి. అన్నీ తీసాక క్లీన్గా నీటిలో పెట్టి శుభ్రంగా జాడించి కడిగేయాలండి. కడిగాక పాన్ పెట్టి అందుట్లో వేసుకొని ఫస్టే ఆయిల్ వేయకూడదండి. ఇలా ఫస్టే వేసుకుని మనం కడుక్కుని నీట్గా వేసుకున్న రొయ్యలన్నీ ఈ పాన్లో వేసి మెల్లిగా తిప్పాలండి. ఇవైతే విడిపోయే ఛాన్స్ ఉంది కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలండి. ఇలా నీరు వస్తుందండి పైకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది కనుక ఇప్పుడు ఆ నీరంతా దగ్గరికంటూ ఉడికాక అందుట్లో పసుపు వేసానండి. దాంట్లో సరిపడా సాల్ట్ వేసాను. ఇలా ఇంకా కొంచెం దగ్గరికి పడ్డాక నీరు దగ్గర పడినివ్వాలండి. ఇలాగా ఇలా దగ్గరికి అంటాక ఓకే ఫ్రెండ్స్, చూడండి దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందుట్లో ఆయిల్ వేస్తున్నానండి. కారం వేసాను 1 స్పూను, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. చూడండి ఇలా ఆయిల్ అంతా తేలే వరకు అలా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. అంటుకుపోకుండా మెల్లింగా హ్యాండిల్ చేసుకుని వెనక్కి ముందుకి తిప్పి ఇలా
చూడండి ఫ్రెండ్స్, ఇవి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏ కూరలు వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో అయితే. ప్రతి ఒక్కళ్ళకి చేతనైన వాళ్ళకంటే ఓకే అండి, చేతకాని వారు కూడా ఉంటారు కదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు, వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలా ఓ బాక్స్లో వేసుకుని డీప్లో పెట్టేసుకోవాలండి. మనం అయితే ఇలా పెట్టుకుని డీప్లో పెట్టుకుంటే ఒక వారం 10 రోజుల వరకు ఏ కూరలో ఉన్నా మనం వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుని మనం దాచుకోవాలి. పచ్చి పెట్టుకునే కంటే ఇలా పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.